మంచిర్యాల జిల్లాలో అవయవాల దందా మితిమీరుతోంది. అవయవాల దానం పేరుతో అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులు చేతివాటం పొందుతున్నారు. జైపూర్కు చెందిన శ్రీకాంత్కు రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం శ్రీకాంత్ను హైదరాబాద్కు తరలించాలని వైద్యులు చెప్పడంతో పేషెంట్కు బ్రెయిన్ డెడ్ అయిందని అంబులెన్స్ డ్రైవర్ కిరణ్ నరేష్ కుటుంబ సభ్యులను నమ్మించారు. అవయవాలు దానం చేస్తే డబ్బులు వస్తాయని పేషెంట్ కుటుంబ సభ్యుడికి చెప్పారు. మొత్తం 15 లక్షల వరకు అవయవాలు అమ్ముకున్నారని, తమకు 3 లక్షలు అందించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లా అంబులెన్స్ డ్రైవర్లు ఎందుకు చేసిరో తెలుసుకోవడానికి నేను కంప్లైంట్ చేసిన సార్. అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా మళ్ళీ మా బావ చనిపోకముందే 6th రోజు నైట్ మేము హాస్పిటల్కి వెళ్ళాం సార్. నెక్స్ట్ డే మార్నింగే చనిపోయిందని చెప్పేసి ఓం శాంతి అని స్టేటస్లు పెట్టి, వీళ్ళే నరేష్ కిరణ్ వీళ్ళే స్టేటస్లు పెట్టి వీళ్ళే ఇట్లా చేసిరు సార్. దానివల్ల మా అక్క కూడా సఫర్ అయింది. నేను మా అక్కతో కూడా కాల్ చేయించిన సార్. వాళ్ళకు చనిపోకముందే ఇట్లా ఎందుకు పెడుతురు, ఆల్రెడీ ట్రీట్మెంట్ నడుస్తుంది, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని మాట్లాడిపించిన సార్. దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకొని మాకు కొంచెం న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. మా బావ చనిపోవడానికి మూల కారణం మాత్రం వీళ్ళే సార్. ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయింది. మా బావకు 12 o'clock యాక్సిడెంట్ అయింది సార్. అరౌండ్ 10:30 దాకా కెల్విన్ హాస్పిటల్లో ఉన్నారు సార్. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ భద్రకాళికి రిఫర్ చేస్తే అక్కడికి వెళ్ళలేదు సార్, కెల్విన్కి తీసుకెళ్ళారు. కెల్విన్లో 3:30కి రీచ్ అయితే 10:30 వరకు అక్కడనే ఉంది సార్. మాకు బిల్లు కట్టమని చాలా ఇబ్బంది చేశారు అక్కడ. వీళ్ళు ఇక్కడ మాట్లాడింది ఏంటంటే అక్కడ బిల్లు అవసరం లేదు, స్టాఫ్ అని చెప్పి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్లు కట్టాలని చెప్పేసి ఇబ్బంది పెట్టింది సార్. అంబులెన్స్ అమౌంట్ కూడా నేనే పే చేసిన సార్. అక్కడికి తీసుకొచ్చిన అంబులెన్స్ అమౌంట్ కట్టమని కూడా వీళ్ళే కిరణ్ వాళ్ళే మాట్లాడేది సార్. మాకు ఇప్పటికి కూడా సార్ కామినేని హాస్పిటల్కి మా నెంబర్ ఎవరు ఇచ్చారో తెలియదు సార్. దీని అంతా వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. వీళ్ళ నుంచి వెళ్ళే మా బావకు నెంబర్ వెళ్ళి మా బావని ఇట్లా ఆర్గానిక్స్ అమ్ముకున్నారని మాకు కొంచెం డౌట్ ఉంది సార్. ఇటువంటి పరిస్థితుల్లో మాకు కొంచెం న్యాయం చేయండి. ఇట్లా అంబులెన్స్ డ్రైవర్లు ఎందుకు చేసి రైట్. మంచిర్యాల జిల్లాలో అవయవాల దందా అయితే మితిమీరుతోంది. అవయవాల దానం పేరుతో అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులు తమ చేతి వాటానైతే ప్రదర్శిస్తున్నారు. జైపూర్కు చెందిన శ్రీకాంత్కు రోడ్డు ప్రమాదం జరగడంతో అతనికి బ్రెయిన్ డెడ్ అయిందని, అతని అవయవాలు అమ్మినటువంటి తంతు అయితే వెలుగు చూసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి అరుణ్. రైట్ విజయ్, మంచిర్యాల జిల్లాలో కూడా అవయవాల దంద అయితే కొనసాగుతా ఉన్నది. అవయవాల దంద కూడా సూత్రధారులు, పాత్రధారులు కూడా ఆటో ఏదైతే అంబులెన్స్ డ్రైవర్లుగా కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ నెల 6వ తేదీన కూడా జైపూర్ మండలానికి చెందినటువంటి శ్రీకాంత్ అనేటువంటి యువకుడు కూడా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం జరిగింది. శ్రీకాంత్ ఘటనకు సంబంధించి కూడా శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కూడా మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఆటో ఏదైతే అంబులెన్స్ డ్రైవర్లు కూడా మధ్యలో అటకాయించి కూడా మీరు మంచిర్యాలకు పోతే కూడా మెరుగైన వైద్యం ఉండదు, కరీంనగర్ తీసుకెళ్దామంటూ కూడా ఏదైతే గాయపడిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులను కూడా కరీంనగర్ కు తరలించేటువంటి ప్రయత్నం చేసింది. కరీంనగర్ కు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా పూర్తి స్థాయిలో డాక్టర్లు లేరని చెప్పి కూడా వాళ్ళని మిస్గైడ్ చేసి కూడా అక్కడి నుంచి హైదరాబాద్ కామినేని హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఏదైతే శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా మీరు శ్రీకాంత్ బతికేటువంటి అవకాశం లేదు, బ్రెయిన్ డెడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు అవయవ దానం చేస్తే మరొక 7-8 మందికి కూడా మీరు ఏదైతే ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారంటూ కూడా వాళ్ళను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కామినేని హాస్పిటల్ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా శ్రీకాంత్ పరీక్షించి కూడా బ్రెయిన్ డెడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పిన నేపథ్యంలో కూడా కుటుంబ సభ్యులు కూడా అవయవ దానం చేయడానికి కూడా ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అవయవ దానం సంబంధించి కూడా అవయవ దానం చేసినా కూడా శ్రీకాంత్ తీసుకొని డెడ్ బాడీ తీసుకొని ఇంటికి వచ్చే క్రమంలో కూడా శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రి ఎదురానంతో పాటు ఎవరైతే ఈ అంబులెన్స్ డ్రైవర్ కూడా 3 లక్షల రూపాయలు కూడా అందించడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు, ముఖ్యంగా ఏంటంటే 15 లక్షల రూపాయలకు కూడా అవయవాలను కూడా అమ్ముకోవడం జరిగింది, తమను తప్పుదారి పట్టించినట్టు కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా మంచిర్యాల పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే అంబులెన్స్ డ్రైవర్లు కూడా తమను ఇబ్బందులకు గురి చేశారు, ఖచ్చితంగా కూడా మీరు అవయవ దానం చేయాలని కూడా ఒత్తిడి చేయడంతోనే మేము అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చినామని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా గత కొన్ని నెలల నుండి కూడా మంచిర్యాల జిల్లాలో కూడా అంబులెన్స్ డ్రైవర్ల దందా అయితే ఏదైతే కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా గతంలో కూడా అనేక ఘటనలు జరిగినాయి. ముఖ్యంగా అంబులెన్స్ డ్రైవర్లు ఆసుపత్రి డాక్టర్లు రిఫర్ చేసిన ఆసుపత్రికి కాకుండా వేరే ఆసుపత్రికి పర్సంటేజ్ కోసం కూడా తీసుకెళ్లిన సందర్భంలో కూడా ఏదైతే చిన్నపిల్లలు కాస్తూ ఏదైతే యువకులు కూడా మృతి చెందిన ఘటనలు కూడా అనేక ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కూడా పోలీసులు కూడా ఈ ఘటనను కూడా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఇలా
పాత్రదారులు సూత్రధారులు వీళ్ళందరిపై కూడా ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా మంచిర్యాల పోలీసులు అయితే తెలుపుతారు. ఇప్పటికే కూడా ఎవరైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి అంబులెన్స్ డ్రైవర్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు హైదరాబాద్ కామినేని హాస్పిటల్ కూడా మరొక పోలీస్ బృందాన్ని కూడా ఏదైతే వెళ్ళి కూడా అక్కడి నుంచి వాళ్ళని కూడా ఇక్కడికి తరలించేటువంటి ప్రయత్నం జరుగుతుందంటూ కూడా పోలీసులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది విజయ్. రైట్, థ్యాంక్ యూ అరుణ్.